అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వేట్లపాలెం అని చెప్పేసి సామర్లకోట దగ్గర నిన్న జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ అందని నాకు అనిపిస్తుంది. బట్ అనలేకపోతున్నాను, ఎందుకంటే క్లారిటీ వచ్చింది. బాణసంచాకి సంబంధించిన మెటీరియల్ ఉంది కదా, మందుగుండు సామాగ్రి, దానిని హై ప్రెషర్తో ఎనుము పాటలు కుక్కుతున్నారంట. మరి అదేం బాంబులు, అవేం బాణసంచారా నాయన, దాంతో అంత బ్లాస్ట్ వచ్చిందట. ఆ మూమెంట్లో ఒక అతను ఎవరో రెస్ట్ మోడ్లో ఉన్నాడు, నిద్రపోతూ. ఆసుపత్రిలో మెలకు వచ్చింది అతనికి. నేను బతికే ఉన్నానని చెప్పేసి అంటాడు అతను. ఈ మూమెంట్లో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చనిపోయిన వారికి 20 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బ్రతుకున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తూనే ఉంది. ఇలా ఉండగా మహారాష్ట్ర నాగ్పూర్ దగ్గర మరో భారీగా ఇదే బాణసంచా ఫ్యాక్టరీలో పేరుడు 15 మంది చనిపోయారు అక్కడ కూడా. అది అపార్ట్మెంట్ టైప్ అంట, G+1 ఏదో. బ్లాస్ట్ భయంకరంగా. వీటికి మెయిన్ ఇంటెన్షన్, ఇప్పటికీ నాకు తెలిసి మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో చాలా చోట్ల కొంతమంది ఈ బాణసంచా తయారీ పరిశ్రమలో పనిచేస్తూ ఉంటారు. జాగ్రత్త, ప్రికాషన్స్ తీసుకోండి. రెగ్యులర్ ఎలాగైతే మీరు చేసి అలాగే చేసుకుంటూ పోండి తప్ప కొత్త ప్రయోగాలు చేసి ప్రాణం మీద తెచ్చుకోకండి. అసలు నిన్న జరిగిన ప్రమాదం తలుచుకుంటే ఇప్పుడు నాకు వణుకు వస్తుంది. 5 కిలోమీటర్ల అవతలకి వినిపించింది ఒక్కొక్క సౌండ్ అయితే. అంత దారుణంగా నిన్న బ్లాస్ట్ జరిగింది. బట్ నిన్న నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు అసలు మేఘాలతో అక్కడికి వెళ్ళిపోయాడు. అసలు అండ్ ప్రోటోకాల్ లేదు, ఏం లేదు. ఆయన ఎన్ఎస్జీ కమెంట్స్ పక్కన పెట్టాడు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు పక్కన పెట్టాడు. ఆ కలెక్టర్ కారులో వెళ్ళిపోయాడు ఆసుపత్రికి. అండ్ సంఘటన స్థలం నైట్ అది. అంత నైటు సంఘటన స్థలానికి వెళ్ళి మొత్తం పరిశీలించాడు. నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రి అండి, హ్యాట్సాప్ చెప్తూ ఉన్నా. ప్రజల కష్టాల్లో ఉన్నారంటే వెళ్ళిపోతాడు, వాళ్ళ కష్టం తీరుస్తాడు. ప్రజల బాధల్లో ఉన్నారంటే వెళ్ళిపోతాడు, వాళ్ళ బాధలు తీరుస్తాడు. ఆపదలో ఉన్నారంటే నేనున్నా అని చెప్పేసి ఒక భరోసా ఇస్తాడు. సీరియస్లీ చంద్రబాబు నాయుడు తెలుగు వాడు నిజంగా మనందరం గర్వకారణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా అదృష్టవంతులు.